ప్రతి ఫాదర్‌కి తను చేసింది కరెక్ట్‌గా అనిపిస్తది. ఎందుకనంటే మన ఫాదర్ జోలికొస్తే లైక్ మనకెలా అయితే కోపమొస్తదో అండ్ నిజంగా మనం గూడా ఒక రోజు ఫాదర్ అయిన తర్వాత మన పిల్లల జోలికి ఎవరైనా వస్తే మాత్రం 100% అంతే కోపమొస్తది. సో, దానివల్ల అయితే అండ్ తను రగిలి తన వైఫ్ సూసైడ్ అటెంప్ట్ చేయడం వల్ల, ఆళ్ళ పాపకి అలా జరగడం వల్ల అండ్ ఇక్కడున్న పోలీస్ సంస్థ గానివ్వండి, చట్టం గానివ్వండి ఏది గూడా తనకి అండ్ సపోర్ట్‌గా లేకపోవడం వల్ల సో, తనైతే ఆ డెసిషన్ తీసుకోవడం అయితే జరిగిందనమాట. అండ్ నాకు తెలిసి ఇది ఇప్పటికే లేట్ అయ్యుండొచ్చు. బట్ చాలా మంది కూడా అండ్ ఈ విషయం ఇంకా తెలియదు. అండ్ తెలిసినా కూడా ఆఫ్ నాలెడ్జ్‌తోని వీడియోస్ చేస్తున్నారనమాట. సో, కాబట్టి ఫుల్ క్లియర్‌గా చూసుకుందాం. అండ్ కువైట్ నుంచి ఒక పర్సన్ అండ్ ఒక తండ్రి అని చెప్పుకోవచ్చు. తాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్‌కి అండ్ ఒక పర్సన్‌ని చంపేసి మళ్ళీ కువైట్‌కి వెళ్ళిపోయాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చేసైతే తను ఒక వీడియో అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, నేను ఒక పర్సన్‌ని చంపేశాను. సో, దానికి ఇది రీజన్ అని చెప్పేసి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఎందుకు చంపేశాడు అనేది. సో, అండ్ మీరు లిటరల్లీ గైస్ మన ఛానెల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెండింగ్‌లో ఉన్న ప్రతి కంటెంట్ మీకైతే క్లియర్ కట్‌గా అండ్ షార్ట్ అండ్ స్వీట్‌గా ఎక్కువ లెంత్ లేకుండా మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఒక లైక్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని అనమాట. సో, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ మనకొచ్చేసి ఇక్కడ మనకి కువైట్ నుంచి ఒక పర్సన్ అనమాట. సో, తను వచ్చేసి అయితే మనకి ఇక్కడికి రావడం జరిగింది. సో, కువైట్ నుంచి అండ్ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి అండ్ ఒక పర్సన్ అయితే చంపేశాడు. ఆ పర్సన్‌ని ఎందుకు చంపేశాడు అని చెప్పేసి ఒక వీడియో అప్‌లోడ్ చేశాడు. సో, ఆ వీడియో తన మాటల్లో కూడా ఆల్రెడీ మీరందరూ వినుంటారు. సో, ఇప్పుడు మనం ఒకసారి క్లారిటీగా అయితే అబ్జర్వ్ చేసినట్టయితే సో, తను చెప్పేది ఏంటంటే అండ్ ఆళ్ళ కూతురుని వచ్చేసి అండ్ ఇక్కడ ఆంధ్రాలో వచ్చేసి మనకైతే అండ్ ఒక వాళ్ళ మరదల దగ్గర అయితే అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లె దగ్గర అయితే చదివించడం జరుగుతుందన్నమాట. సో, ఎందుకంటే వాళ్ళ వర్క్ కోసం వేరే దేశం వెళ్లారు కాబట్టి సో, అండ్ అక్కడ చిన్న పాప వచ్చేసి అండ్ ఒక రోజు పడుకున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు అండ్ ఆళ్ళ తాత వరుస అయిన ఒక వ్యక్తి సో, అండ్ ఆమె మీద బలాత్కారం చేయడానికి అయితే అండ్ ట్రై చేశారనమాట. సో, తన బట్టలను విప్పేసి సో, చేయడానికి చేస్తున్నప్పుడు ఆ పాప అనేది అండ్ లేచి వెంటనే అరవడం స్టార్ట్ చేసింది. సో, అప్పుడు అండ్ ఈ మనకి ఆంజనేయులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లె వచ్చేసి అయితే రావడం జరిగిందనమాట. సో, ఇంకా ఆమె కూడా అండ్ ఆయనని ఏమనకుండా ఆ వ్యక్తిని అండ్ ఏమనకుండా చేయడానికి ట్రై చేసిన వ్యక్తిని కూడా అంటే ఆ తాత వరుస ఆయనని ఏమనకుండా అండ్ ఇక్కడ మళ్ళీ పాపని అండ్ దాచిపెట్టడానికి అయితే ట్రై చేశారు. అండ్ ఇక్కడ మనకి పాప వచ్చేసి అయితే అండ్ చాలా ఏడ్చింది అని చెప్పేసి అని అయితే అక్కడ అర్థమైంది ఆ వీడియోలో క్లియర్ కట్‌గా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇలా మరదలు ఎవరైతే ఉన్నారో ఆమె అయితే అలా కువైట్‌కి ఫోన్ చేసి ఇక్కడ నాకైతే అండ్ ఇంట్లో గొడవలు అవుతున్నాయి. సో, కాబట్టి పాపని తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి అని అయితే కాల్ చేసి చెప్పిందంట. సో, తను వచ్చేసి ఇక్కడికి వచ్చి అండ్ అక్కడ వాళ్ళ పాపనైతే తీసుకొని వెళ్ళడం జరిగింది. అండ్ కువైట్‌కి వెళ్ళిన తర్వాత సో, మనకి ఆళ్ళ అమ్మ వచ్చేసి అండ్ "ఏమైంది నాన్న? ఎందుకు? అండ్ చెప్పు ఏమైతుంది అసలు? ఎందుకు నిన్ను పంపించారు? నేను ఎవరికీ చెప్పను" అని చెప్పేసి అడగడంతో అండ్ ఆ పాప వచ్చేసి నిజం చెప్పేసిందనమాట. "తాత ఇలా చేయడానికి ట్రై చేశాడు. ఇలా చేశాడు. నాకు నొప్పొచ్చింది మమ్మీ ఇట్లా అని చెప్పడం జరిగిందనమాట. సో, దాని ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మనకి కువైట్‌లో ఉన్న వ్యక్తి ఏమైతే చేసాడో వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వద్దు మనం లీగల్‌గా వెళ్దాం అని చెప్పేసి అయితే మనకి ఏపీలో అండ్ వాళ్ళ డిస్ట్రిక్ట్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో అక్కడికి వెళ్లి కంప్లెయింట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, అక్కడ కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు అండ్ ఎట్లాంటి యాక్షన్ తీసుకోకుండా అండ్ వీళ్ళకే సర్ది చెప్పి అండ్ అక్కడ మనకి చేసిన వ్యక్తి ఎవరైతే ముసలాయన ఉన్నాడో వాళ్ళ తాత వరుస ఆయనను కూడా ఒక్క మాట అనకుండా, ఒక్క దెబ్బ కొట్టకుండా అయితే పంపించేశారనమాట. సో, ఇంకా తనకి అర్థమైపోయింది ఇక్కడ అనేది నిజం ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ అలాగే వాళ్ళ వైఫ్ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. సో, అండ్ మీరు డబ్బులు తీసుకొని ఇలా చేశారంట. అయితే మాకు మా చెల్లె వాళ్ళు చెప్పారు అని అంటే అక్కడ ఎస్ఐ వచ్చేసి వాళ్ళ పిన్నికి కాల్ చేయడం జరిగిందనమాట. పాప ఎక్కడైతే పెంచారో అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళకి. సో, ఆమె వచ్చేసి అండ్ నిజం తెలిసేలాగా ఉంది అని చెప్పేసి ఆమె మందు తాగడం జరిగిందనమాట. ఆమె ఇప్పుడు అండ్ హాస్పిటల్‌లో ఉంది. అండ్ దాని తర్వాత అండ్ పోలీస్ వాళ్ళు బెదిరించడంతో ఈ పాప వాళ్ళ అమ్మ కూడా అయితే అండ్ సూసైడ్‌కి అటెంప్ట్ చేసింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే హాస్పిటల్‌లోనే ఉంది అనమాట. సో, ఇంక ఇవన్నీ చూసిన ఆ వ్యక్తి అండ్ నా జీవితాన్ని కోల్పోయిన ఆల్మోస్ట్ ఇంకా డెడ్ ఎండ్ అనమాట. ఇంతకన్నా నా దగ్గర అసలు ఎట్లాంటి ఆప్షన్ కూడా లేదు. కాబట్టి అండ్ నా పాపని అండ్ ఇంత చిన్న పాపని కూడా బలాత్కారం చేయడానికి ట్రై చేసిన ఈ ముసలాయనని సో, చంపడం కన్నా ఇంకా వేరే నా దగ్గర దారి లేదు. ఎందుకంటే అండ్ నేను లీగల్ త్రూ ఎళ్ళా అండ్ పోలీసులు గానివ్వండి, అక్కడున్న సంస్థ గానివ్వండి ఏది కూడా రెస్పాండ్ అవ్వలేదు. నాకు న్యాయం జరగలేదు కాబట్టి నేను ఈ పని చేస్తాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అండ్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. అండ్ ఎవరైతే ఆ బలాత్కారం చేయడానికి ట్రై చేశాడో ఆ పిల్ల వాళ్ళ తాత అనమాట. అండ్ ఆ పాప వాళ్ళ తాతనైతే లిటరల్లీ చంపేశాడనమాట. ఇక్కడికి వచ్చి చంపేసి మళ్ళీ కువైట్‌కి వెళ్ళిపోయాడు. అండ్ ఇప్పుడు చాలామంది అనుకుంటున్న టాపిక్ ఏంటంటే ఆయన చేసింది నేరం అనమాట. అండ్ నేను నా పర్సనల్ ఒపీనియన్ ఏం చెప్తున్నాను డార్లింగ్, తను అండ్ యాజ్ ఎ హ్యూమన్‌గా చేసింది నేరం. ఎందుకనంటే అండ్ ఆ వ్యక్తిని చంపేశాడు. బట్ యాజ్ ఎ హ్యుమానిటీతో మళ్ళీ చెప్తున్నా గైస్ తను చేసింది 100% నిజం. అండ్ పాప అండ్ ఎవరైతే చిన్న నిజంగా అండ్ పాపు బాబా ఎవరైతే ఉంటారో అండ్ ప్రతి ఫాదర్‌కి తను చేసింది కరెక్ట్‌గా అనిపిస్తది. ఎందుకనంటే మన ఫాదర్ జోలికొస్తే
లైక్ మనకి ఎలా అయితే కోపం వస్తుందో అండ్ నిజంగా మనం కూడా ఒక రోజు ఫాదర్ అయిన తర్వాత మన పిల్లల జోలికి ఎవరైనా వస్తే మాత్రం 100% అంతే కోపం వస్తుంది. సో దానివల్ల అయితే అండ్ తను రగిలి తన వైఫ్ సూసైడ్ అటెంప్ట్ చేయడం వల్ల అలా పాపకి అలా జరగడం వల్ల అండ్ ఇక్కడ ఉన్న పోలీస్ సంస్థ కానివ్వండి, చట్టం కానివ్వండి, ఏది కూడా తనకి అండ్ సపోర్ట్గా లేకపోవడం వల్ల సో తనైతే ఆ డిసిజన్ తీసుకోవడం అయితే జరిగిందనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా తన టాపిక్ జరుగుతుంది. అండ్ మీరేమనుకుంటున్నారు, తను చేసింది నిజం అండ్ కరెక్టా కాదా అండ్ జెన్యున్గా కామెంట్ చేయండి. ఎందుకనంటే లిటరలీ చాలా మంది ఇది అండ్ ఒకవేళ ఆలోచిస్తున్నారు కానీ రెండో వేళ ఆలోచించట్లేదు. సో అండ్ తను చేసింది నేరమైనా కానీ యాజ్ ఏ ఫాదర్గా అండ్ తను మాత్రం చాలా కరెక్ట్ పని చేశారని నేను అనుకుంటున్నాను అభిప్రాయం. అండ్ ఎనీవే గైస్, అండ్ ఇది వీడియో అండ్ మీ అందరికీ ఏమనిపించిందో కామెంట్ చేయండి లిటరలీ. అండ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ గైస్. అండ్